నమస్తే. దాదాపుగా ఒక నెల రోజుల నుండి కావచ్చు ఏదైతే మంగ్లీకి సంబంధించిన మైక్రో ఫైనాన్స్ అనే దాంట్లో దాదాపుగా 150 కోట్లు స్కామ్ జరిగిందనే అంశం మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం ఇక్కడ చూసినా అదే న్యూస్ నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి కొంతమంది గిరిజన నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్ అయితే పెట్టిన పరిస్థితి చూసాం. సో దాంట్లో భాగంగా ఎవరైతే ప్రత్యూష గిరిజన విద్యార్థి నాయకురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పాల్గొనడం జరిగింది. సో అందులో భాగంగా ప్రెస్ మీట్ నడుస్తూ ఉంటేనే మధ్యలో మంగ్లీ గారు అయితే ఆమె కాల్ చేయడం జరిగింది. అసలు ఫోన్ ఎందుకు చేసింది, అసలు ఈ దీంట్లో నిజంగా మరి మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, అసలు ఏం జరుగుతూ ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడడం మనతో పాటు ప్రత్యూష గారు అయితే ఉన్నారు. ప్రత్యూష గారు నమస్తే అండి. సో మరి ఇందాక ప్రెస్ మీట్ పెడతా ఉంటే మీకు ఫోన్ వచ్చింది మంగ్లీ గారి దగ్గర నుండి. అసలు మీకెందుకు ఫోన్ చేశారు, అసలు ఈ మైక్రో ఫైనాన్స్ అనేది అయితే 150 కోట్ల స్కామ్ ఉందో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు ఒక పక్క చెప్తా ఉంది, మళ్ళీ మీకు ఫోన్ చేసి కొన్ని ఎంక్వైరీలు చేస్తా ఉంది. సో ఏంది అసలు జరిగింది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా మీడియాకి చాలా చాలా థ్యాంక్స్. అయితే నాకు మంగ్లీ అక్క నేను ఇక్కడికి రావడానికి రీజన్ కూడా ఒక గిరిజన బిడ్డలాగా వచ్చిన, చాలా మంది గిరిజన బిడ్డలు నష్టపోయినారు కాబట్టి వాళ్ళ పక్షాన మాట్లాడడానికి వచ్చినాను నేను. సో మంగ్లీ అక్క నాకు ఫోన్ ఎప్పుడైనా క్యాజువల్గా, నాట్ రెగ్యులర్లీ ఆఫన్గా చేయరు, క్యాజువల్గా చేస్తారు. కాకపోతే రీసెంట్గా ఒక స్టేటస్ పెట్టుకున్నప్పుడు నేను అక్క ఏం బాధపడకండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని పెట్టాను. అప్పుడు అక్క నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు అప్పుడు నాతో మాట్లాడారు, క్యాజువల్గానే మాట్లాడారు. అప్పుడు ఏమన్నారంటే ఇవన్నీ నా మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారు, సో మీరు ఎలాగైనా ఒక ప్రెస్ మీట్ పెట్టండి అంటే నేను అన్నాను అక్క నేను ప్రెస్ మీట్ పెట్టాను, కావాలంటే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బుక్ చేసుకొని పని అడ్డ మీద కూలీలు పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పెట్టించుకోండి అక్క మంచిగా ఉంటుంది అని చెప్పినాను. తర్వాత నేను అక్కతో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్వర్జేషన్, చాలా చెప్పారు అక్క ఆ రోజు. మీడియా ముందుకు మరి మీరే వచ్చి చెప్పొచ్చు కదా అంటే నేను రాలేను, ఎందుకంటే మీడియా నన్ను చాలా గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది కాబట్టి నేను మీడియా ముందుకు రాలేను అని చెప్పారు అక్క. నేను ఒక సెలబ్రిటీని, సో నేను సెలబ్రిటీని రావద్దు అని కూడా అన్నారు. సో అక్క నేను అక్క కూడా ఇదే ప్లాట్ఫామ్ నుంచి చెప్తున్నాను, సెలబ్రిటీ మీరు సెలబ్రిటీ అని మీరు చెప్పుకుంటున్నారు, ఈరోజు సెలబ్రిటీ ఎవరు కాదు చెప్పండి. ఈరోజు సంపత్ నాయక్ సెలబ్రిటీయే, అశోక్ రాథోడ్ సెలబ్రిటీయే, ఇంకొకరు సెలబ్రిటీయే. సెలబ్రిటీ అంటే ఏంటక్క? సెలబ్రిటీ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ అలిగేషన్స్ వచ్చాక ఆమె ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు మీకు గిరిజన నాయకులు గుర్తు రాలేదా? మరి ఆ రోజు మీరు గిరిజన నాయకులకు ఫోన్ చేయొచ్చు కదా. ఈరోజు మంగ్లీ అక్క నాకు రమావత్ మధుకి ఏం సంబంధం లేదు అని అంటున్నారు. మరి మీ బర్త్డే పార్టీకి ఆయన ఎందుకు వచ్చారు? మరి మీకు మేము పరిచయం కదా, మరి నన్ను ఎందుకు పిలవలేదు మీరు మీ బర్త్డే పార్టీకి? నన్ను కూడా పిలవాల్సింది కదా. సంపత్ నాయక్నో, ఈరోజు మాట్లాడే యశరత్ నాయక్నో, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఈరోజు మీరు ఆశ్రయిస్తున్నారు కదా నాకు హెల్ప్ చేయండి అని, అలాంటి వాళ్ళని పిలవచ్చు కదా. మన మాలత్ కవిత లాంటి వాళ్ళని, సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళని పిలవచ్చు కదా బర్త్డేకి, నియర్ అండ్ డియర్ కాబట్టి. సో ఇవన్నీ చూసాక ఫైనలీ వాట్ ఐ కేమ్ టు నో అంటే అక్క తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందులో చాలా 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 తెలివిగా నేను వెళ్తున్నాను అనుకుంటున్నారు, కానీ నిజం ఏ రోజైనా బయటకు వస్తుంది. 25th మార్చి నుంచి ఈరోజు డేట్, ఈ రోజు వరకు నాకేం ఫోన్ చేయలేదు. ఇందాక నేను ప్రెస్ మీట్లో మరి ఎవరు చెప్పారో మరి తెలుసో, మేబీ దాని గురించి ఫోన్ చేసి ఉంటారు. బట్ టు బీ వెరీ ఆనెస్ట్ అక్క నేను కావాలని వినిపించలేదు. యూ కాల్డ్ డైరెక్ట్లీ, ఐ లిఫ్టెడ్ ద కాల్. అక్కే మాట్లాడారు. నాకు నిజంగా ఎటువంటి పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఎవరు తెలియదు. మంగ్లీ గారు పదే చెప్తా ఉన్నారు నాకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారని చెప్పేసి ఒక పక్క అంటా ఉన్నారు. కానీ మీరు ఇట్లా ఎంక్వైరీలు ఎందుకు చేస్తూ ఉంది, ఎవరో గద్వాల సంబంధించిన లీడర్ అని చెప్పేసి ఏదో పేర్లు చెప్పి మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తూ ఉంది కదా, అంత అవసరం ఏమో వచ్చింది మీకు ఎందుకు చెప్తా ఉంది ఇదంతా? అంటే బేసికల్గా నాకు అక్క ఇప్పటివరకు ఎప్పుడు ఫోన్ చేయలేదండి. ఒక 25th మార్చ్ తర్వాత నాకు ఫోన్ చేయలేదు. ఇందాకే మరి నేను ప్రెస్ మీట్లో ఉన్నానని చేశారో ఏంటో ఇప్పుడు అక్క అందరికీ ఫోన్ చేసి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉన్నారనమాట. భియా మన ఎతికాయ సంబంధం చేయి, మా పని గిరిజన బిడ్డ చూ తమకు ఇవి మన ఆదలేను అని అక్క ఇలా ఇదే టోన్ ఆఫ్ వాయిస్తో సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను కూడా అడుగుతున్నా, భయ్యా మబీ గిరిజన బిడ్డాచు మేబీ తమార్ घरेती आईचू मबी तमें धोकरीचू हाथ जोड़तानी मकेरीचू तमेना जो भी आदमी ये नष्ट पोगेचको ए బాధితులు జోత్సగా తమ అందరూ సాథ్ దో తమ మంగ్లీ సాథ్ దేర్కొని అజన్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకు మీరు మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నా. నేను తప్పు చేయనప్పుడు ఏదైతే అవన్నీ తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు, ఇట్లా పక్కన ఎందుకు ఫోన్ చేసి అంత ఈ లీడర్లు ఎవరు ఆ లీడర్లు ఎవరు ఎందుకు ఎంక్వైరీ చేస్తా ఉంది? నాతో అయితే అక్క ఏం చెప్పారంటే మీడియా నేను సెలబ్రిటీ కాబట్టి నన్ను గుచ్చి క్వశ్చన్లు అడుగుతుంది, నేను దానికి ఆన్సర్ చేయలేను అని అన్నారు. నాతో చెప్పిన విషయం ఇదే మీడియా వాళ్ళు. సో నేను మంగ్లీ అక్కను కూడా నేను అదే అడుగుతున్నాను అనమాట. మీరు ఎవరి దగ్గరకో పోయి పంచాయతీలు చేసుకోవడం కాదు, మీరు రండి, యూ కమ్ విత్ ప్రూఫ్స్. మీరు ఎంతసేపు నా ఫ్యామిలీని మీరు లాగుతున్నారు అని అంటున్నారు అక్క. ఒక్కొక్క బాధితుడు అండి, అందులో చాలా మంది బాధితులు ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల కోసము రూపాయి డబ్బులు దాచుకొని ₹1 దొరుకుతుంది అని చెప్పేసి తెలియక ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ నష్టపోయిన బాధితులు. మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రేమగా పెంచుకోలేదా? వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతున్నారు ఈరోజు, వాళ్ళ మీద నీకు సానుభూతి లేదా? ఈరోజు అక్క అంటారు నేను ఎవరన్నా గిరిజనులు ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు పిలిస్తే నేను పోతా అని అంటున్నారు.
మీరు ఎన్ని ఫంక్షన్లకు పోయినారు అక్క, నాకైతే ఎప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ వేదికగా నాకైతే ఎప్పుడు కనిపించలేదు. మీకు మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసే ప్రోగ్రామ్స్కి పోయేంత టైం ఉంటుంది, కానీ మీకు మా గిరిజనులు చేసే తీజు, శివలాల్ మహారాజ్ జయంతి లాంటి ప్రోగ్రాంలకు వచ్చే టైం ఉండదు. మీరు అక్కడ సెలబ్రిటీ, ఇప్పుడు మినిస్టర్ ఇంటికి పోతే మీరు సెలబ్రిటీ కాదా అంటే నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు గిరిజన నాయకులు కూడా ఎవరైతే ఉస్మానియా వేదికగా అని చెప్పేసి వేరే వేరే ఛానళ్ళల్లో పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెడుతున్నారానా, నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అరే మీరందరూ కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ పడేసే బిస్కెట్లు డబ్బులు ఉంటాయి కదా, వాటిని చూసో, లేకపోతే ఇదేదో మంగ్లీ గారు ఏదో ఫోన్ చేసి సింపతి కార్డు ప్లే చేస్తున్నారు కదా, వాటిని దృష్టి పెట్టుకొని మీరు మంగ్లీ గురించి కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సింది, మీరు చనిపోతున్న గిరిజన బిడ్డల గురించి ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి బాధపడుతూ మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేయొద్దు దీంట్లో, దానికి సంబంధం లేని అంటాను. ఇప్పుడు చాలా మంది కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధితులకు సంబంధించిన పక్షాన ఎవరు మాట్లాడకుండా అందరిని ఇట్లా మ్యానిపులేట్ చేస్తూ ఉంది కదా, ఎట్లా చూడొచ్చు ఇదంతా? నేను అదే చెప్తున్నా కదండి, ఆమె సింపతి కార్డు ప్లే చేస్తుంది, ఓకే మంచిదే, కానీ ఈ గిరిజన నాయకులకు ఏమైంది ఇక తెలివి ఏమన్నా మోకాళ్ళల్లో ఉందా వీళ్ళకి? వీళ్ళెందుకు ఆమె గురించి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు బాధితులకు సపోర్టివ్గా ఎందుకు పెట్టట్లేదు? మొన్న ఒక అబ్బాయి చనిపోయాడండి సూసైడ్ చేసుకొని, ర్యాగింగ్ అని చెప్పేసి ఒక అబ్బాయి చనిపోయాడు, జడ్చల్లా విద్యార్థి. ఆయన చనిపోతే ఎంతమంది గిరిజన నాయకులు రెస్పాండ్ అయినారు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది మన మంగ్లీకి సపోర్టివ్గా పెట్టిన వాళ్ళు ఎందుకో రెస్పాండ్ కాలేదు? ఇదే గ్రూప్ 1 విషయంలో చాలా మంది బాధితులు నష్టపోయినప్పుడు రెస్పాండ్ కాలేదు? వాళ్ళ కుటుంబాలు కాదా? మంగ్లీ కుటుంబం మాత్రమే కుటుంబమా? ఇదే కమ్యూనిటీకి కొన్ని లక్షల సహాయం చేసిన నాయకులు ఉన్నారు, జీవన్లాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళను ఏదో ఫేక్ అలిగేషన్స్ వేస్తుంటే సిబిఐ, ఈడీ మీకు కూడా తెలుసండి, సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, లో రేట్ ఆఫ్ కన్విక్షన్ ప్రూవెన్ బై ద ఈడీ అండ్ సిబిఐ. అది ఎవరు కన్ఫర్మ్ చేశారు? సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. అప్పుడు ఎవడన్నా బయటకు వచ్చి పెట్టారా ప్రెస్ మీట్? అప్పుడు ఎందుకో మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఎందుకో పరామర్శించలేదు, కేవలం పైసలు ఇస్తున్న వాళ్ళే కనిపిస్తున్నారా వీళ్ళకి? నేను అదే చెప్తున్నా కదా, ఇలాంటి గిరిజన నాయకులు లిటరల్లీ మేము బాయ్కాట్ చేయడం కాదు, మీరు వెళ్ళిపోండి మా కమ్యూనిటీ నుంచి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఇప్పుడు కూడా నేను పోలీస్ వాళ్ళని కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి ఒకటే కోరుకుంటున్నాను, మీకు మంగ్లీ గారు ఒక్కడే ఓటేస్తే మీరు గెలవలేదండి, గద్దెనెక్కలేదు. ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు విన్ అయిందంటే దానికి మేజర్ రీజన్ గిరిజనులు, మనకు అందరికి తెలిసిందే. దర్స్ అ లాట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది గిరిజన ఓట్ బ్యాంక్ ఉంది. సో మీరు ఎంతకైనా కన్సిడర్ చేయాలి ఈ కేసుని, చాలా అంటే చాలా 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 మీరు దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బాధితులకు న్యాయం జరగాలి. అండ్ అక్క నీకు ఒక దండం అక్క, నువ్వు ముందు ఈ విక్టిమ్ కార్డు బంద్ చేసి నువ్వు బయటకు వచ్చి బాధితుల గురించి ఏదైనా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇందాక మీకు కాల్ చేసినప్పుడు కూడా, కాల్లో మాట్లాడుతూ కూడా ఇందాక మీరు ఒకటి అన్నారు కదా, మీ ఒకప్పుడు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉన్నారు అక్క అని చెప్పేసి అన్నారు. ఇంకోటి ఆ కాల్లో ఎవరో కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి పేరు చెప్తా ఉంది. సో అంటే మొన్ననేమో ప్రెస్ మీట్లో ఏమన్నదంటే నేను అసలు లీడర్లకు పాడట్లేను, పొలిటికల్ సాంగ్స్కే పాడట్లేదు అని చెప్పేసి అంటారు. ఇక్కడేమో ఎవరో లీడర్ గురించి ఎంక్వైరీ చేస్తా ఉంది కదా. సో ఏంటి ఆ కాల్ లిస్ట్కి సంబంధించి ఏం చెప్తారు, ఒకసారి చూపించి ఏం చెప్తారు అసలు? నేను మీడియా నేను నిజంగా అది వినలేదు అన్న, బికాస్ ఫోన్ వాజ్ దేర్, నేను వినలేదు. జస్ట్ నాకైతే కాల్ చేశారు, కాల్ మీ అని కూడా పెట్టారు. నేను 2-3 టైమ్స్ కాల్ వచ్చింది అయినా నేను కాల్ మీ అని పెట్టారు, 2-3 సార్లు కాల్ వచ్చింది అయినా నేనైతే కాల్ ఎత్తలేదు అక్కది, ఎందుకంటే నేను ప్రెస్ మీట్లు ఉన్నా కాబట్టి ఎత్తలేదు. తర్వాత ఒకసారి ఫోన్ వస్తే వాళ్ళు చూసి ఎత్తారు. సో ఎవరో లీడర్ గురించి లైక్ గద్వాల్లో ఉంటారు, వాళ్ళ గురించి ఏదైనా నీకు తెలుసా అని అడుగుతున్నారు. అక్క 25th రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్క నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. మరి ప్రెస్ మీట్లో ఉన్నప్పుడే ఫోన్ చేయడానికి రీజన్ మేబీ నేను ప్రెస్ మీట్కి వచ్చాను తెలుసు, మరి ఏంటో నాకు తెలీదు. నాకు నిజంగా ఎటువంటి లీడర్స్ తెలియదు, ఆ విషయం ఆమెకు కూడా తెలుసు, తెలీదని. సో ఫైనల్గా ఏంటంటే బాధలో ఇంట్లోకి ఊర్లకు గాలి వెళ్ళి అక్కడికి ఏమైనా ఎంక్వైరీ చేసి కానీ వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఒకటండి, బాధితులకు న్యాయం జరుగుతుందా జరగదా అనేది అయితే నేను చెప్పలేను, ఎందుకంటే జరగాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు, వందల మంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలనే కోరుకుంటున్నాను. సో విల్ సీ వాట్ హ్యాపెన్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో, అయితే మైక్రో ఫైనాన్స్ పేరిట జరుగుతున్న స్కామ్లో సో మరి తప్పు చేయనప్పుడు ఎందుకు ఇట్లా లీడర్ల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నారు, తప్పు చేయకపోతే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి రీజన్ చెప్పొచ్చు కదా, ప్రూఫ్ చూపించచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఆ గిరిజన సంఘ నాయకులందరూ కూడా చెప్తాను. సో అక్కడ ఒక పక్క బాధితులు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు మంగ్లీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గిరిజన సంఘ నాయకులు కూడా దీన్ని ఖండించి బాధితుల వైపు నిలబడాలని చెప్పేసి ప్రధానంగా ఎవరైతే గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.